ఇది క్లాంప్ మీటర్ అంటారు. ఈ క్లాంప్ మీటర్ వచ్చేసి మనకి సోలార్ ప్లాంట్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం. సోలార్ ప్రొడక్ట్స్లో అంటే క్లాంప్ మీటర్ అనేది కరెంట్స్ మెజర్ చేయడానికి ఉపయోగిస్తాము. ఇది ఆఫ్లో ఉంది ప్రజెంట్. మన క్లాంప్ మీటర్లో కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. మల్టీమీటర్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మల్టీమీటర్లో సేమ్ ఫీచర్స్ ఉంటాయి కానీ కెపాసిటీ అనేది చాలా తక్కువ ఉంటాయి. 10 amps మించి ఉండదు. దీంట్లో 1000 amps వరకు చూడొచ్చు. అండ్ అలాగే 600 volts దాకా చెక్ చేయొచ్చు. ఈవెన్ సర్జ్ ప్రొడక్ట్ అంటే ఎప్పుడన్నా సర్జెస్ వచ్చినా 1000 volts వరకు కెపాసిటీ ఉంటుంది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ దీంట్లో మనం ఫస్ట్ ఇది ఆఫ్లో ఉంది. ఇవి అంటే ఇది క్లాంప్ మీటర్ అని ఎందుకు వచ్చిందంటే ఈ క్లాంప్ ఉపయోగించి మనం కేబుల్కి ఇలా క్లాంప్ పెడితే యాంప్స్ చూడొచ్చు అనమాట. సో మనం ప్రాక్టికల్గా చూద్దాము. అండ్ ఆల్సో ఫస్ట్ ఇక్కడ ప్రతి రీడింగ్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఇది ఏసీ వోల్టేజ్ అంటే ఏసీ వోల్ట్స్ చూడాలనుకున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. డీసీ వోల్టేజ్ చూడాలనుకున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. అండ్ కంటిన్యూటీ చెక్ చేయాలనుకున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఏసీ ఫ్రీక్వెన్సీ చెక్ చేయాలనుకున్నప్పుడు అది యాంప్స్ ఏసీ యాంప్స్ చూడాలనుకున్నప్పుడు ఇది ఉపయోగపడుద్ది. అండ్ డీసీ యాంప్స్ చూడాలనుకున్నప్పుడు ఇది ఉపయోగపడుద్ది. ఫ్రీక్వెన్సీ చూడాలనుకున్నప్పుడు ఇది ఉపయోగపడుద్ది ఏసీలో. ఓకే, మళ్ళీ ఆఫ్ చేసేద్దాము. ఆఫ్ మోడ్లోకి వచ్చేసింది. అండ్ ఈ బటన్ అని వచ్చేసి మనకి హోల్డ్ అనేది చేస్తుంది. ఉన్న వాల్యూని ఇప్పుడు సంథింగ్ ఏసీలో పెట్టాం. ఓకే, ఈ వాల్యూని మనం హోల్డ్ చేసుకోవాలి. హోల్డ్ అవుతుంది అనమాట. అట్లా మనకి ప్రతి వాల్యూ అనేది హోల్డ్ చేసుకోవచ్చు. ఒకసారి రీసెట్ చేసుకోవచ్చు 0 బటన్ ఉపయోగించి. బ్రైట్నెస్ పెంచుకోవచ్చు మనకి షాడోలో మినిమం అండ్ మ్యాక్సిమం అట్లా ఉంటాయి. ఇది క్లాంప్ మీటర్. ఇది మనకి 2 కేబుల్స్ ఉంటాయి ఇక్కడ, కామన్ అండ్ ఇది ఎర్తింగ్ ప్లస్ వోల్ట్ చెక్ చేయడానికి ఇది కేబుల్ ఉపయోగపడుతుంది. సో మనం యాంప్స్ చెక్ చేసేటప్పుడు ఇది ఉపయోగిస్తాము. వోల్టేజ్ చెక్ చేసేటప్పుడు ఈ 2 probes ఉపయోగించి వోల్టేజ్ చెక్ చేస్తాము. ఈ 2 probesని మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీనికి మనం ప్రాక్టికల్లో ఇప్పుడు చెక్ చేద్దాం. కంటిన్యూటీ చూద్దాము. కంటిన్యూటీలో ఇక్కడ పెట్టి ఇప్పుడు మనం ఒక కేబుల్ తీసుకుని ఈ కేబుల్ కంటిన్యూటీ ఉందా లేదా చూద్దాం. ఓకే, సో కంటిన్యూటీ ఉంది కాబట్టి చూపిస్తుంది. అలాగే దానికి రెసిస్టెన్స్ ఎంత ఉందో కూడా చూపిస్తుంది అన్నమాట. ఓకే, సో అలా కంటిన్యూటీ. ఇప్పుడు మనం ఇది అంతేకాకుండా ఫ్యూజ్లకు కూడా ఉపయోగిస్తాం. ఇది ఫ్యూజ్ అంటాము. ఈ ఫ్యూజ్ కంటిన్యూటీ ఉందో లేదో ఇలా పెట్టి చెక్ చేస్తాం. సో ఈ ఫ్యూజ్ అనేది పనిచేయట్లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ ఫ్యూజ్ చూద్దాం. సో ఈ ఫ్యూజ్ కూడా పనిచేయట్లేదు. అలా ఫ్యూజ్ చెక్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అండ్ చెక్ చేయాలి. యాంప్స్లో మనం క్లాంప్ మీటర్ ఉపయోగిస్తాం. ఇది ఉపయోగించమని చెప్పాం ప్రోబ్స్, అవునా? సో ఇప్పుడు మనం యాంప్స్ ఎలా చెక్ చేస్తాం? ఈ క్లాంప్ మీటర్ తీసుకెళ్ళి ఇప్పుడు ఇక్కడ డీసీ చెక్ చేస్తున్నాం. ఇది సోలార్ ప్లాంట్ కాబట్టి డీసీ అనేది ఉంటుంది. సో మనం డీసీ చెక్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా ఎంత 13.7 amps వస్తుంది డీసీ. అండ్ ఇంకో స్ట్రింగ్ చూద్దాం. ఇప్పుడు ఎంత వస్తుంది? 14.4 వస్తుంది. అలా మనం సపరేట్గా వీ కెన్ చెక్ అనమాట క్లాంప్ మీటర్స్లో క్లాంప్ ద్వారా. అండ్ అలాగే ఈ అన్ని అవుట్పుట్స్ కలిపి మనకి ఇది చూడండి ఇక్కడ డిస్కనెక్ట్ చేస్తుంది. దీన్ని చెక్ చేద్దాం ఎంత వస్తుందో. ఇది చూడండి 0.7 పని చేయట్లేదు కాబట్టి రాదు. సో అండ్ ఇక్కడ చూడండి ఇది టోటల్ అంతా ఎస్ఎంఈ నుంచి మొత్తం బయటకు వచ్చే అవుట్పుట్ కాబట్టి ఇది ఆల్మోస్ట్ 190 ampsకి 170-180 amps అనేది వస్తుంది. ఓకే, సో యాంప్స్ అనేది అలా చెక్ చేస్తాము. వోల్టేజ్ ఎలా చెక్ చేస్తామో చూద్దాం. ఇప్పుడు మనం డీసీ వోల్టేజ్ చెక్ చేద్దాం. ఓకే, డీసీ వోల్టేజ్ చెక్ చేద్దాం. డీసీ వోల్టేజ్లో ఇది సర్జ్ ప్రొడక్టర్ అంటారు. దీనికి ఫేస్ నుంచి న్యూట్రల్ చెక్ చేసినప్పుడు 600 above వస్తుంది. అండ్ ఫేస్ నుంచి గ్రౌండ్ చెక్ చేసినప్పుడు ఎంత 400 above వస్తుంది. అండ్ గ్రౌండ్ టు న్యూట్రల్ చేసినప్పుడు 160 above వస్తుంది. అలా సో ఇట్లా వోల్టేజ్ అనే స్పెసిఫికేషన్స్ చెక్ చేస్తాం.